వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారతీయ ఉద్యమాల చరిత్రలోనే కలికితురాయిగా నిలబడిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం. అనతి కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్ష దివాస్. ఉద్యమ ప్రయాణాన్ని మలుపు తిప్పిన మైలురాయి దీక్ష దివాస్. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం దీక్ష దివాస్. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటమే దీక్ష దివాస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమోద్యాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. నవంబర్ 2009వ సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్ ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది, అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 3 కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడిదున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ప్రాణాలను పనమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పిందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రీయ ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అన్నారు హరీష్ రావు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. 2001లో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేసి గులాబీ జెండా ఎత్తడం ఒక చరిత్ర. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ డబ్బుల ధనదాహానికి ఆ అధికార దుర్వినియోగాన్ని తిప్పికొట్టి కేసీఆర్ ను గెలిపించిన సిద్దిపేట గడ్డది ఒక చరిత్ర. 2009 తెలంగాణ ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్ లో అంతర్భాగమని సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ఒక చరిత్ర. మన అంబేద్కర్ భవన్ కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు, ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన
ఒక చరిత్ర. నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర. సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర.